హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో చాలా ఈజీగా, చాలా తొందరగా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో గజ్జికాయలు కరకరలాడేలా క్రంచీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, కరెక్ట్గా ఒక 1 వీక్ అయినా సరే క్రంచీగా ఏ విధంగా ఉండాలో అయితే ఈ వీడియోలో చాలా వివరంగా అయితే చూసేద్దామండి. సో మన ఈ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకొని అందరికీ కూడా నచ్చేటటువంటి ఈ గజ్జికాయల వీడియోని లైక్ చేసుకుని మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, అమ్మలందరికీ కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. గజ్జికాయలు ఈ మెజర్మెంట్స్తో కనుక ప్రిపేర్ చేసినట్టయితే 1కి 4 గజ్జికాయలు చాలా ఈజీగా అయితే తింటారు. లోపలున్న కొబ్బరి కోరు కూడా అసలు ఎక్కడ మొహం మొత్తకుండా తినే కొద్దీ తినేయాలనిపించేలాగైతే మన రెసిపీ ఉండబోతుందండి. సో దానికోసం అయితే ఇక్కడ కొబ్బరికాయలు ఎంచుకోవడం అనేది చాలా మెయిన్ థింగ్ అండి. అంటే కొబ్బరికాయలు ఎంచుకోవడం అంటే ముదర కొబ్బరికాయలు అనేసి ఉంటాయి. సో వాటిని కనుక మనం తీసుకున్నట్లయితే ఈ కొబ్బరి లస్కూర అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. గజ్జికాయ కూడా మనం తిన్న వెంటనే అదరహో అని అనిపించేలా ఉంటుందండి. సో దానికోసమని చాలా క్లియర్గా మీకు కొబ్బరి వలడం దగ్గర నుంచి కోరడం వరకు కూడా ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే మాకు ఇంట్లో అవైలబుల్గా కొబ్బరికాయలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా మేమే కొబ్బరికాయలని ప్రాసెసింగ్ చేసుకుంటాం. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి, మనం ఈ కజ్జికాయలు ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ చేస్తున్నప్పుడు దీనికి సంబంధించిన కొబ్బరి లౌజు, కొబ్బరి లస్కూర అనేది ముందు రోజు ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటేనే మనకి ఆ రోజు కజ్జికాయలు వండడం అనేది చాలా ఈజీ అవుతుంది. చూడండి ఎంత ముదరగా ఉందో, ముదరగా ఉంది, లేతగా ఉండదని తెలిసినప్పుడే మనం ఒక కొబ్బరి ముక్క నోట్లో పెట్టుకుని నవ్వులుతున్నప్పుడు మనకి పాలుకు రాకుండా కొంచెం వాటరీగా వస్తూ అది మింగినప్పుడు గొంతు దగ్గర నొసలాగా అడ్డం పడినట్టు ఉంటుందండి. అది బాగా ముదరగా ఉన్న కొబ్బరికాయ. సో మీరు దాన్ని బట్టి కొబ్బరి అనేది ఎంచుకోండి. సో ఈ వర్క్ చేసేటప్పుడు ఎక్కువసేపు గ్యాస్ దగ్గర లేదంటే పొయ్యి దగ్గర ఉండాలి కనుక, సమ్మర్ సీజన్ బాగా మనకి ఎఫెక్ట్ తెలుస్తుంది కనుక సో ఈ రకంగా 2 గ్లాసులు వాటర్ అయితే అయిందండి. చాలా మంచిది కొబ్బరి నీళ్ళు అనేది అస్సలు వేస్ట్ చేయకుండా. కొబ్బరి నీళ్ళు మాత్రం ఈ సమ్మర్ సీజన్లో ముఖ్యంగా మనం పొయ్యి దగ్గర కూర్చుని వంటలు చేసేటప్పుడు అయితే మస్ట్గా తీసుకోవాలండి. కొబ్బరి అవైలబుల్గా లేదు, అంత వాటర్ మాకు రాదు అంటే అట్లీస్ట్ రాగి జావ అయినా సరే మజ్జిగ కలుపుకొని తీసుకోండి. సో ఇప్పుడు మనం కొబ్బరికాయలను ప్రాసెస్ చేసే దాంట్లోకి వెళ్ళిపోతే చూడండి, ఇది మొదటి కొబ్బరికాయ మూల మనం తిప్పుతున్నప్పుడు పౌడర్గా చాలా బాగా రాలుతుంది. చూడండి ఈ విధంగా ఉంటేనే కొబ్బరి లస్కూర అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. సో మా అత్తయ్య గారు నేను అయితే చెరుకు కూరను తీసుకుని కోరుతున్నాము. ఇక్కడ మేము ఎక్కువ అమౌంట్లో ఒక 150 వరకు వచ్చేలాగైతే ప్రిపేర్ చేద్దారనుకున్నాము. కానీ చూడండి మేము తీసుకున్న క్వాంటిటీకి ఎన్ని వచ్చాయి ఏంటి అన్నది వీడియో ఎండింగ్ వరకు అయితే చూసుకోవచ్చు. సో ఈ విధంగా కొబ్బరి కోరిని అంతటినీ కూడా సెపరేట్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు మనకి మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా ఉంటేనే కొబ్బరి లస్కూర అనేది చూసుకోకర్ లేకుండా మళ్ళీ యాడ్ చేయక్కర్ లేకుండా ఉండాలి. అంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న బాండి ఒక 2 లీటర్స్ వాటర్ పట్టే గుండెగా. సో ఓవరాల్గా 2 లీటర్స్ ప్లస్ 2 లీటర్స్ నొక్కకుండా ఏం చేయకుండా జస్ట్ అలా వేస్తే మనకి ఇది 4 లీటర్స్ వచ్చిందండి మొత్తం కొబ్బరి అంతానే. సో ఈ 4 లీటర్స్కి బెల్లం వచ్చేసి 2 కిలోస్ వేస్తే చాలండి. మేము 2 కిలోస్ సరిపోతుంది అంటే 2 కిలోస్ ఎంతవరకు వస్తుందని చెప్పి ముక్క చెక్కలాగా కొట్టాం, తురిమేము. ఓవరాల్గా ఇది మనకి గుండుగుతో 1 గుండుగుడు అయిందండి ఈ బెల్లం మొత్తం. అంటే 2 గుండుగుల కొబ్బరి కూరకి 1 గుండుగుతో అయితే బెల్లం తీసుకున్నామండి. ఈ రకంగా చిన్న ముక్క చెక్క కొంచెం కోరుడు అలా ఏదైతేనో ఓవరాల్గా గుండుగు తీసుకుని దాంట్లోకి బెల్లం కరగడానికి అవసరమైంది టీ గ్లాస్ వాటర్ వేసానండి. ఒకవేళ టీ గ్లాస్ వాటర్ కూడా వేయలేదు అంటే కనుక ముందుగానే అడుగు పట్టేయచ్చు. సో అందువలన ఈ విధంగా వేసుకుని కొంచెంగా చాలా స్లోగా గ్యాస్ని బాగా మీడియం ఫ్లేమ్లో, సిమ్ ఫ్లేమ్లో పెట్టేస్తే కనుక ఈ విధంగా మనకు స్లోగా వాటర్ లాగా వచ్చి చూడండి ఇంకా బెల్లం ముక్కలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా బాగా కరిగించుకుని కాస్త తీగపాకానికన్నా తక్కువ వచ్చేలాగైతే మరిగించుకోండి. మరీ తీగపాకం అవసరం లేదు. ఈ రకంగా మొత్తం బెల్లం అంతా కరిగిపోయి మనకి ఈ రకంగా బుడగలుగా ఒక్క 4 పొంగులు వస్తే మనకి రెడీ అయిపోయినట్టేనండి. అంటే ఇది చాలామంది కొబ్బరి ప్లస్ బెల్లం కలిపేసి గ్యాస్ మీద పెట్టేస్తూ ఉంటారు. ఇలా పెట్టడం వల్ల అస్తమాను కలుపుతూ ఉండాలి. షోల్డర్స్ చాలా విపరీతంగా పెయిన్ వచ్చేస్తాయండి కొబ్బరి లౌజు ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ చేసినప్పుడు.
సో ఈ విధంగా 2 పొంగులు వచ్చిన తర్వాత ఏదైతే మనం కొబ్బరి రెడీ చేసి పెట్టుకున్నామో అందులో ఓవరాల్గా మనం ప్రిపేర్ చేసుకున్న మొత్తం కన్సిస్టెన్సీ మొత్తం క్వాంటిటీ అంతా యాడ్ చేసేసుకుని ఈ విధంగా ఒక 4 కలుపులు అయితే కలిపేసుకుని మనం పొయ్యి లేదంటే గ్యాస్ మీద పెట్టేసుకుంటే కనుక చక్కగా మనకి స్లోగా ఇదంతా కూడా మగ్గి పాకం అనేది చాలా బాగా వచ్చి కొబ్బరి కోరు చాలా బాగా కుదురుతుందండి. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ విధంగా చేయడం వల్ల. నేనైతే కూర్చొని చేయడానికి వీలుగా ఉంటుందని ఈ రకంగా పొయ్యి మీద పెట్టేస్తున్నాను. లేదు గ్యాస్ మీద పెట్టేటట్లయితే మాత్రం మీడియం ఫ్లేమ్ ఏదైతే ఉంటుందో కంప్లీట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 మినిట్స్ ఒకసారి మాత్రం కలపాలండి. ఎందువలనంటే ఇది మనకి ఈజీ అయిపోయినట్టే అండి. ఆల్రెడీ బెల్లాన్ని మనం ప్రాసెస్ చేసుకున్నాం. సో ఈ విధంగా తర్వాత కొబ్బరిని కలపడం వలన ఇది చాలా ఈజీ అయిపోతుంది. ఒక 1 అవర్ ఈ విధంగా ఉంచుకుంటే సరిపోతుందండి. ఈ 1 అవర్లోనే మనం 5 మినిట్స్కి ఒకసారి ఈ విధంగా కలుపుతూ ఉండాలి. బాగా అడుగు నుంచి కలపాలండి. ఇలా కలిపేటప్పుడు ఇది ఎక్కువ క్వాంటిటీ కనుక షోల్డర్స్ విపరీతంగా పెయిన్ వస్తాయి. ఈవెన్ కలిపేసిన తర్వాత నైట్ పడుకునేటప్పుడు అప్పుడు ఒక్కసారి మనం వెనక్కి వంగున్నప్పుడు లేదంటే వెనక్కి హ్యాండ్స్ పెట్టుకొని గట్టిగా విరుచుకున్నట్లు చేస్తే మనకి షోల్డర్స్ నొప్పులు అనేవి తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా చూడండి కంప్లీట్గా దగ్గరికి పడిపోయింది. పాకం వచ్చేస్తుంది. అడుగు నుంచి తీయాలండి. మీరు తీసినప్పుడు ఇలా పైన కనుక కలిపితే మొత్తం అడుగునంతా కూడా నల్లగా అడుగు పట్టేస్తుందని చూడండి. ఎక్కడ అడుగు అంటకుండా చాలా పర్ఫెక్ట్గా ఒక 5 మినిట్స్ లేదంటే 7 మినిట్స్కి ఒక్కసారి కలుపుతూ ఉంటే ఈ విధంగా మనకి దగ్గర పడిపోయింది. మొత్తంగా రెడీ అయిపోయి ఇది రెడీ అయిందా లేదా అసలు కరెక్ట్గా మనకి ఈ కొబ్బరి కూర టెక్స్చర్ కొబ్బరి లస్కూర టెక్స్చర్ అనేది బాగా వచ్చిందా లేదా అని తెలుసుకోవాలంటే ఒకసారి మీరు దింపేసిన తర్వాత 1 అవర్ పక్కన పెట్టేసేయండి. కంప్లీట్గా ఒక 1 అవర్ పక్కన పెట్టేసిన తర్వాత ఈ రకంగా బాగా అడుగున పైన బాగా కలిసేటట్టు చూసుకోండి. అడుగు మాత్రం అస్సలు మాడకుండా చూసుకుని ఈ ఒక్కసారి ఒక గరిటెడు ముద్ద తీసుకుని ఉండ టెక్స్చర్లోకి వచ్చిందా లేదా అంటే ఉండ టెక్స్చర్లోకి వస్తే కనుక మనకి ఈ కొబ్బరి కూర అనేది రెడీ అయిపోయినట్టండి. చూడండి కరెక్ట్గా ఉండ టెక్స్చర్లోకి ఎంత బాగా వచ్చిందో. ఇది ఇంకా మార్నింగ్కి ఇంకా చాలా బాగుంటుంది. ఇలా బొగ్గను పెట్టుకుని మనం చప్పరిస్తూ ఉంటే వాటరీగా ఉండి చాలా బాగుంటుందండి కొబ్బరి వండ అనేది. ఇన్ కేస్ చెప్పాలంటే పిల్లలకి చాలా బలవర్ధమైన ఆహారం, కడుపుతో ఉన్న గర్భిణీ స్త్రీలకైతే ఇంకా ది బెస్ట్ ఫుడ్స్లో ది బెస్ట్ సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చండి కొబ్బరి లౌజు. ఇలా బెల్లంతో ప్రిపేర్ చేసుకున్నదండి, పంచదార కాదు. సో ఇందులోకి ఇది ఆల్రెడీ ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం. సో చాలా పెద్ద పని అయితే క్లియర్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకోవాల్సింది ఇది యాక్చువల్గా మేము గోధుమ పిండితో చేద్దారనుకున్నాం. కానీ చాలామంది సజెషన్స్ ప్రకారంగా గోధుమ పిండి మంచిదే కానీ గోధుమ పిండితో చేసుకుంటే కాస్త మెత్తగా అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది, మైదా పిండే తీసుకోండి అని చెప్పి ఒక 2 కేజీల మైదా పిండిని 1/2 కిలో కరాచీ నూకతో కలుపుకున్నామండి. అంటే మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఫస్ట్ కాస్త అటు ఇటు కలిపేసి 1 అవర్ మూత పెట్టేసి ఉంచేసాం. తర్వాత ఈ రకంగా చాలా గట్టిగా మన హౌస్ వైఫ్స్ షోల్డర్స్కి బాగా విపరీతమైన పని కలుగుతుందండి. అంత ఎక్కువగా అయితే చాలాసార్లు దీన్ని పిసుకుతా బాగా చేస్తూ ఉండాలండి. అప్పుడే ఇది మనకి ఒక కోవా బెళ్ళ మాదిరిగా మృదువుగా సాఫ్ట్గా చాలా బాగుంది. మెత్తగా నొక్కి కొలిది బాగుండి అనిపించి అంత మెత్తగా ఇది అవ్వాలి. ఇలా చెయ్యాలి అంటే కనీసం 4 అవర్స్ నానాలండి. ఇది మనం ఫస్ట్ అటు ఇటు కలిపి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత గట్టిగా ప్రెస్ చేయాలి. తర్వాత మళ్ళీ స్లోగా తడి బట్ట పెట్టి పక్కన పెట్టాలి. మళ్ళీ చేసే ముందు ఒకసారి పెట్టుకోవాలి. ఇలా ఆల్ ఓవర్గా ఒక 4 అవర్స్ నానాలండి. మొత్తం మైదా పిండిని అయితే తీసుకున్నామండి. 2 కేజీల మైదా పిండికి ఒక 1/4 కిలో లేదంటే 1/2 కిలో అయితే కరాచీ యాడ్ చేయండి. అప్పుడు క్రంచీగా అయితే వస్తాయి. సో ఇక్కడ వరకు ఒక పనండి. ఇది మనం ఓన్గా చేసేసుకోవచ్చు. కానీ ఇక్కడి నుంచి అయితే మనకి ఒక 4 లేదా 5 అయితే హెల్ప్ చేయాలి. అప్పుడే చాలా ఈజీగాను వేగంగాను కరెక్ట్గా అవుతుంది. ఎందుకు 4-5 హెల్ప్ అంటారా? ఫస్ట్ అయితే మనం ఈ వండలు చేసేసి కజ్జికాయకి ఎంత అయితే చపాతీ పడుతుందో అంత వంట చేసి పక్కన పెడతాం. దాన్ని ఎప్పుడైతే చపాతీ కింద చేసామో చపాతీ చేసిన వెంటనే అందులో కొబ్బరి కూర పెట్టి నొక్కేయాలి. లేదంటే చపాతీ ఆరిపోయి మనకి అంటుకోవడం అనేది సరిగా ఉండదు. అప్పుడు ఆయిల్లో వేసిన వెంటనే సరే చీదేసి మొత్తం ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. అలా జరగకూడదు అంటే చపాతీ చేసిన వెంటనే మనం కజ్జికాయల మౌల్డ్స్ చాలా రకాలు ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్గా వస్తున్నాయి. మా దగ్గర అయితే ఇప్పుడు ఉన్నవి చెక్కతో చేసినవి
ఒక 2 అవైలబుల్గా ఉన్నాయి. కానీ దానికన్నా కాస్త చూడడానికి ఇంపుగా ఉంటుందని చెప్పి ఈ రకంగా ఫోర్క్ని యూజ్ చేసాం. ఇలా ఫోర్క్ని యూజ్ చేసింది అస్సలు విడిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. అందుకని మ్యాక్సిమం ఫోర్క్ని యూజ్ చేసుకొని మౌల్డ్స్ యూజ్ చేసుకొని చేసాం. అంటే ఒక 5 మెంబర్స్ కలిపి చేస్తేనే ఇది 1.5 అవర్లో కంప్లీట్ అయిందండి. మాకు ఎక్కువ టైము కొబ్బరి లస్కోరా ప్రిపేర్ చేయడానికే చాలా టైం అయితే పట్టిందండి. చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది. వీటికి ఒక 4-5 మెంబర్స్ హెల్ప్ చేయడం వల్ల చాలా ఈజీగాను అయిపోయింది, చాలా తొందరగా కూడా అయిపోయింది, చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చినాయండి. చూడండి, ఈ రకంగా మంచిగా డిజైనర్గా కావాలంటే మన దగ్గర ఉన్నటువంటి ఏదైనా ఫోర్క్తో చేసుకోవచ్చు. లేదా మనం మౌల్డ్స్లో పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ రకంగా మౌల్డ్లో పెట్టి ఒత్తేటప్పుడు మధ్యలో కనుక ఉంటే ఇంకా అది ఎప్పటికీ అతుక్కోదండి. మనం వేసినటువంటి కొబ్బరి కూరు కాస్త పైగాని వచ్చింది అంటే బెల్లం తగిలితే ఇంకా కజ్జికాయ అతుక్కోదండి. ఎన్నిసార్లు పెట్టినా సరే వదిలేసేది లేదు. ఒక్కొక్కసారి కజ్జికాయ వదిలేసినప్పుడు మనం ఫోర్క్ పెట్టి ఒత్తుతూ ఉంటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇలాగ ఎక్కువగా చేత్తో ఇలా ఫోర్క్ పెట్టి యూజ్ చేయడం కన్నా మౌల్డ్స్ పెట్టి చేయడంతోనే చాలా తొందరగా పని అయితే తెమిలిపోయిందండి. ఎవరైనా సరే చేసేవాళ్ళు మౌల్డ్స్ యూజ్ చేస్తే కనుక మీకు 2 అవర్స్లో అయ్యే పని ఒక 1 అవర్ 15 మినిట్స్ లేదంటే 1.5 అవర్లోనే కంప్లీట్ అయిపోతుంది. సో ఈ విధంగా అయితే చాలా తొందరగా మేము కజ్జికాయల ప్రోగ్రామ్ అయితే అవగొట్టేసామండి. ఎందుకు సడన్గా ఇన్ని చేస్తున్నాము అంటే గర్భవతిగా ఉన్న అమ్మాయికి కజ్జికాయలు ఇలా పట్టుకెళ్ళడం వల్ల వాళ్ళు చాలా ఆరోగ్యంగా పుట్టబోయే బిడ్డ చాలా హెల్దీగా ఉంటుంది అనేసి ఒక నమ్మకం ఎన్నో సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతుంది. అలాగే కొబ్బరి కూరలో కానీ లేదంటే బెల్లంలో కానీ కలిసి చేసిన ప్రతి వంట కూడా బాగా బ్లడ్ పడుతుంది. నెలలు దగ్గర అయ్యే కొలది కూడా గర్భవతిగా ఉన్న స్త్రీకి ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. సో ఈ కొబ్బరి లౌజ్లో ఈ కొబ్బరి కూరలో బెల్లం కొబ్బరి కూరని ఈ రకంగా ప్రిపేర్ చేసి తీసుకున్న ఒక 2 ఉండలతో చేసుకుని ఈ కొబ్బరి కజ్జికాయలు కనుక 2 తిన్నట్లయితే ఫుల్గా బ్లడ్ పట్టి మంచిగా బేబీ గ్రో అవడానికి అవకాశం ఉంటుందండి. సో అందువలన ఈ రకంగా కజ్జికాయలు అనేది గర్భవతిగా ఉన్న స్త్రీలకి తీసుకుని వెళ్తారు. సో మేము కూడా అదే ప్రాసెస్లో ఉన్నాము. సో ఈ రకంగా దోరగా బాగా నల్లగా అంటే బాగా రెడ్డిష్ కలర్లో ఫ్రై చేస్తే తినేటప్పుడు వెగటు వచ్చేస్తుంది. అలా కాకుండా దోరగా బంగారు వర్ణం వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే కనుక మంచిగా చాలా చాలా క్రంచీగా గుల్లగా మృదువుగా సాఫ్ట్గా చాలా బాగా వచ్చినాయండి ఈ కజ్జికాయలు అయితేనే. అంటే ఇవి గజ్జికాయ పర్ఫెక్ట్గా వచ్చింది లేదు అన్నది తెలియటానికి మనకి గజ్జికాయని విరిచినప్పుడు అది వేసిన వెంటనే క్రంచీగా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు, వేసిన వెంటనే కనుక మెత్తగా వస్తే అది మనకి దలసరిగా చపాతీ చేసుకున్నామని అర్థం. సో చపాతీలు పల్చగా చేసుకుని కొబ్బరి లౌజ్ ఎక్కువ పెట్టుకుని వండుకుంటే కనుక ఈ కజ్జికాయలు అనేది చాలా బాగా బ్లడ్ పడతాయండి. సో డెఫినెట్గా మీరు కూడా ఈ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పేయండి. సో ఇలాంటి హెల్దీ రెసిపీస్ ప్లస్ హెల్త్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఈ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు తెలిసి ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే కనుక ఈ రెసిపీని వాళ్ళకైతే సజెస్ట్ చేయండి. డీప్ ఫ్రై ఐటమ్స్ కనుక చాలా తక్కువ. గర్భిణీ స్త్రీలు అయితే 2 తీసుకోవాలి, నార్మల్ వాళ్ళు అయితే 1 తీసుకోవాలి. ఏదైనా సరే మితంగా తింటేనే ఔషధం. నేను తీసుకున్న చపాతీ ముద్దకి అలాగే కొబ్బరి లౌజ్కి కలిపిగా ఓవరాల్గా ఒక 120 గజ్జికాయలు అయితే ఈ మొత్తంగా వచ్చినాయండి. చాలా బాగా వచ్చినాయి.